ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ముందుగా పంచాంగ వివరాలు మరియు ఈరోజు దినఫలములు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు 18వ తేదీ ఆగస్టు 2026 మంగళవారము. మఖ కార్తె రోజు నుంచి ప్రారంభం అవుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుంచి 6 గంటల 36 నిమిషాల మధ్యలో ఉంటుంది. తిథి షష్ఠి తిథి సాయంత్రం 5 గంటల 55 నిమిషాల వరకు ఉంది. తదుపరి సప్తమి. ఇక నక్షత్రం స్వాతి నక్షత్రం రేపు తెల్లవారుజామున 6 గంటల 41 నిమిషం వరకు ఉంది. యోగము గనక చూసుకున్నట్లయితే శుక్ల యోగము, కరణం తైతుల్య కరణం సాయంత్రం 5 గంటల 55 నిమిషాల వరకు ఉంది. తదుపరి గరిచకరణం ఉదయం 6:30 నిమిషాల వరకు ఉంటుంది. ఇక వర్జ్యకాలం కనుక చూసుకున్నట్లయితే ఉదయం పూట 10 గంటల 59 నిమిషాల నుంచి 12 గంటల 42 నిమిషాల వరకు ఉంది వర్జ్యము. దుర్ముహూర్తం, వర్జ్యము, దుర్ముహూర్తము మరియు అదేవిధంగా యమగండం, ఇవి ప్రధానంగా చూసుకోవాలి. దుర్ముహూర్తాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం 8:34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం. మరలా రెండవసారి రాత్రి సమయంలో 11 గంటల 11 నిమిషాల నుంచి 11:57 నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం. ఇక రాహుకాలం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 2 నిమిషాల వరకు ఉంది. యమగండం కనుక చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి 10:45 నిమిషాల మధ్యలో ఉంటుంది. గుళిక కాలం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12:19 నిమిషాల నుంచి 1 గంట 54 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఇక బ్రహ్మ ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4:27 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల మధ్యలో ఉంటుంది. అమృత గడియలు కనుక చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 18 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 1 నిమిషం మధ్యలో ఉంటుంది. ఇక అభిజిత్ ముహూర్తం అంటే మనకి ఎటువంటి ముహూర్తాలు దొరకటం లేదు అన్నప్పుడు అభిజిత్ ముహూర్తంలో చేసుకోవచ్చు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని. అది ఈరోజు ఉదయం 11:54 నిమిషాల నుంచి 12:45 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఇది ఇవాళటి పంచాంగ వివరాలు. ఇక ఈరోజు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది? స్వాతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడంటే తులారాశిలో ఉన్నాడు చంద్రుడు. కుంభంలో రాహు, మీనంలో వక్రించిన శని, మిథునంలో కుజుడు, గురుబుధులు ఇద్దరు కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. సింహంలో రవి, బుధ, కేతు ఉండడం జరిగింది. కన్యా రాశిలో నీచబడినటువంటి శుక్రుడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా చక్కగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో స్వాతి నక్షత్రం అని చెప్పుకున్నాము. ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు కుంభరాశిలో ఉన్నాడు. ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకుంటే మేషము వారికి వ్యాపార లాభాలు, ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి, ఇటువంటి విషయాల్లో చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏదైనా గృహము లేదా అప్పు తీసుకొని ఇచ్చే విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే చతుర్థ భావంలో గురుబుధులు ఉన్నారు, మంచిదే. కానీ కొంచెం లోన్స్ తీసుకునేటప్పుడు ఇటువంటి అంశాలలో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా ఆదిత్య హృదయము మరియు గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృషభ రాశి వారికి లేదా వృషభ లగ్నం వారికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకోండి, లేకపోతే ఆన్లైన్లో లేకపోతే విదేశీ కంపెనీస్ ఇక్కడ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంది. మరి మీ పర్సనల్ చార్ట్లో ఇంకా ఏంటోనండి మాకు పర్సనల్ చార్ట్లో అంత బలం లేదు అన్నప్పుడు దుర్గాదేవి ఆరాధన లేదా
ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మంత్రం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే మీరు ఈరోజు ఎవరితోనైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ తీసుకున్న నిర్ణయం మీద మీరు ఏదైనా ధైర్యంగా సాహసోపేతంగా చేసే పని విషయంలో, యాక్షన్ తీసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన, ముఖ్యంగా మీరు అమ్మవారి ఆరాధన, విష్ణు సహస్రనామాలు లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే లగ్నంలోనే కుజుడు ఉన్నాడు, కాస్త మిథునం వారికి కొంచెం ఈ బాడీ పెయిన్స్, శత్రువులతో స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మిథునం లగ్నం కానివ్వండి, రాశివారు కానివ్వండి, కాస్త ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. మీరు ఏదైనా ప్రాపర్టీ కోసం ధనం ఎవరికైనా ఇవ్వడం కానీ, లేదా ప్రాపర్టీ మూలంగా వచ్చే ధన విషయంలో కానీ అక్కడ తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాస్త కుజుడు లగ్నంలో ఉంటూ చతుర్థ భావంలో శుక్రుడు ఉన్నందుకు వాహనం నడిపేటప్పుడు, వాహన సంబంధించిన విషయంలో ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసింది సూర్య నమస్కారాలు, గణపతి యొక్క ఆరాధన చేయండి, శుక్రకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఇక్కడ మీకు అష్టమంలో రాహు ఉన్నాడు. ఈ అష్టమంలో రాహు ఉన్నందుకు ప్రధానంగా ఏంటంటే అష్టమ రాహువు కొద్దిగా అంటే యాన్స్టస్ ప్రాపర్టీస్ విషయంలో కొంతవరకు పాజిటివ్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అష్టమ రాహు ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏదైనా అగ్రిమెంట్ కానీ ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసే విషయాల్లో కానీ ఈరోజు చాలా కేర్గా ఉండాలి మీరు. ఇక మీకు ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే గణపతి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఉన్న గ్రహస్థితి రీత్యా మీకు కలిసి వచ్చే విషయాలు ఏమిటి అంటే విదేశీ సంబంధాలు సెట్ అవ్వడం, మీ యొక్క జీవిత భాగస్వామికి విదేశాల కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవడం అనేటువంటిది ఈరోజు బాగుంది. కాకపోతే ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, మనీ మ్యాటర్స్ విషయంలోని, వివాహ జీవితం విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మూలంగా వివాహ జీవితం మీద పడే ఎఫెక్ట్ అనేటువంటిది ఈరోజు అనుభవిస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకం ఎక్కువగా చదువుకోండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కన్యారాశి వారికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు, అప్పు లభించడము, శత్రువుపై జయము, కోర్టు వ్యవహారాలు ఏమన్నట్లు వాటి మీద జయము, కాంపిటీషన్ వాటిలో సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఉంది. కాకపోతే వ్యాపారస్తులు కొంచెం ఒక్కోసారి చూడండి, మనం ఎవరో ఇన్ని లాభాలు వస్తాయి అన్ని లాభాలు వస్తాయి లక్షిస్తే 10 నెల రోజుల్లో ఇంకో 50,000 కల్పిస్తాడు అంటూ ఉంటాం. అనవసరంగా ఈజీగా వచ్చే లాభాల కోసం పాకులాడి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసింది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, శుక్రకుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి, డయాగ్నోటిక్ సెంటర్స్ వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే కొన్ని ఆలోచనలు, తీవ్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉద్యోగ విషయంలో తొందరపాటు పడి ఇక్కడ మంచి శాలరీ వస్తున్నా ఇంకో దగ్గర ఎక్కడికో వెళ్తే విదేశీ అవకాశాలు ఇస్తా అంటున్నారు వాళ్ళు, సో అక్కడికి వెళ్ళిపోతానని తొందరపడి ఈరోజు మాత్రం ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గా అష్టోత్తరం చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి కొంచెం కొన్ని విషయాల్లో అంటే ఎలాంటివంటే కొన్నిసార్లు చూడండి, మనం ఏదో ఒక పని చేయడం వల్ల అనవసరంగా మనం నిందపడుతూ ఉంటాం. అలాంటివి ఏమైనా పడతామా అనేది కొంచెం చూసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, వ్యాపార లాభాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో, ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ కంప్లీట్ చేద్దాం అనుకునేటువంటి వాటికి చాలా చాలా బాగుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ విదేశాల్లో పర్మనెంట్ అవ్వడానికి PR కోసం అని కానీ ఇట్లాంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము
చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే 4వ స్థానంలో ఎప్పుడైతే రాహువు ఉన్నాడో ఈ రాహువు ప్రధానంగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి యాన్స్టర్స్ ప్రాపర్టీ, ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన ఏమైనా వివాదాలు ఉంటే అవి క్లియర్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇక మీరు నిత్యము చేయవలసింది కాలభైరవుడి యొక్క అష్టకము, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ధనుర్రాశి వారికి లేదా ధనుర్లగ్నం వారికి 3వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది కొంత ధైర్యంగా, సాహసంగా, పరాక్రమంగా కొన్ని పనులు చేయడానికి, ఇంటర్వ్యూస్లో బాగా సెలెక్ట్ అవ్వడానికి అనుకూలిస్తున్నాడు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఉద్యోగం విషయంలోని ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ జరగడము, తాతగారు ప్రాపర్టీ విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ పడడం అనేటువంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు నిత్యము చేయవలసినటువంటిది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి విషయంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే వివాహ నిర్ణయాలు, పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్ సంబంధించిన పనులు చేసేటువంటి అంశాలలోని లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ఈరోజు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈరోజు రాహు యొక్క నక్షత్రం ఉన్నందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని ఊహలు, అపోహలు, కొన్ని భయాలు మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా మీరు దుర్గా ఆరాధన, దుర్గా నామాన్ని స్మరించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పంచమ స్థానం ఏదైతే ఉందో, ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో, పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పంచమ స్థానంలో కుజుడుండి లగ్నంలో ఉండే రాహువుతో కనెక్టివిటీలో ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి కొంచెం మిత్రత్వం చేసే విషయంలోని ఇప్పుడు మనకు చూడండి ఒక్కోసారి 4 రోడ్లు జంక్షన్స్లో ఏవో పెడుతూ ఉంటారు నిమ్మకాయలను అవి ఇవన్నీ, వాటిని తొక్కడం ఇట్లాంటివి చెయ్యకండి దయచేసి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, లగ్నంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి. ఇక మీరు ముఖ్యంగా ఈ విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఇలాంటివి అయితే ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. ఇక మీరు నిత్యము లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే 12వ భావం ఏదైతే ఉందో కొంచెం యాక్టివ్గా ఉంది. 12లో రాహు ఉంటూ రాహు నక్షత్రం నడుస్తున్నందుకు కాబట్టి విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా కొంచెం కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఈరోజు బాగుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదవడము చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇది ఇవాళటి పంచాంగ వివరాలు మరియు దినఫలములు. మనకి జాతచక్రం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము లలిత చేసుకోండి, నిత్యం దీపారాధన చేయండి, దగ్గరగా ఉండే ఆలయానికి నిత్యము వెళ్ళండి. మీ యొక్క జాతచక్రంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది 100% శ్రీమాత్రేయ నమః.